నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. టీడీపీ ఎప్పట్లాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈ సభ్యత్వ నమోదు అయితే జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన 2 నెలల్లోనే 94 లక్షలకు చేరుకుంది. ఇక చంద్రబాబు ఈ కార్యక్రమం చేపట్టిన మొదట్లో ఇది కోటికి చేరాలని చెప్పి సంకల్పించారు. ఇక మరికొద్ది రోజుల్లో అది కోటికి చేరనున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేశారు అని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కార్యకర్తల సంక్షేమ సారథిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా కార్యకర్తల కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళందరి కోసం ఇన్సూరెన్స్ను ఈ జనవరి 1 నుంచి అమలయ్యేలాగా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రాజకీయ పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా జరగడం అంటున్నారు. సో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఇంతగా మరి ప్రజాదరణ టీడీపీ గవర్నమెంట్ పై రావడం గురించి, అలాగే టీడీపీ పార్టీ మీద రావడం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు డిబేట్లో. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి 2 నెలలు అవుతుంది. అక్టోబర్ లాస్ట్లో మొదలుపెట్టినట్టున్నారు. సో నిజం చెప్పాలంటే ఎప్పటికన్నా కూడా ఈసారి అనూహ్య రీతిలో సభ్యత్వాలు నమోదాయి. 94 లక్షలు అంటే ఒక ప్రాంతీయ పార్టీకి నార్మల్ విషయం కాదు. అండ్ ముఖ్యంగా కడపలో కూడా కుప్పంలో కన్నా కడపలో ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాగా జరిగింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు, ఎందుకు ఇంతగా సభ్యత్వ నమోదు అయ్యింది, ఇంతగా ఎందుకు టీడీపీని ప్రజలు ఇష్టపడుతున్నారు అంటే? నారా లోకేష్ బాబు ఈ సభ్యత్వ కార్యక్రమంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే బీమా అనేది ప్రవేశపెట్టడం కూడా జరిగింది. గతంలో ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని తీసుకోలేదు. దానికి అనుగుణంగా దానికంటే కూడా ఇప్పుడు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిస్థితులను బేరీజు వేసుకొని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎంతో కొంత ఆ పార్టీ మీదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీదో వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి తటస్థంగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ పార్టీకి మొగ్గు చూపిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితిని ఆకలింపు చేసుకున్న తర్వాత 5 సంవత్సరాల విధ్వంసాన్ని కళ్ళారా చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న సంస్కరణలు ఏంటి, లోకేష్ తీసుకొస్తున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు అయితే ఉన్నాయో పరిశ్రమలు కావచ్చు, వీటికి కొంత ఆకర్షితులయ్యారు. రెండోది, విస్తృతంగా జనంలోకి స్థానిక నాయకులు పార్టీ సభ్యత్వం యొక్క అవసరం, పార్టీ సభ్యత్వం కోటి సభ్యత్వాలను దృష్టిలో పెట్టుకుని 1 కోటి మందిని అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి మంది సభ్యులను చేర్చుకోవాలనే తలంపుతోటి ముందుకెళ్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికి 94 లక్షలు పూర్తయిపోయినాయి. ఇంకొక 6 లక్షలు ఉన్నాయి. అది కూడా జనవరి ఆఖరికి పూర్తయిద్దనే ఆలోచనలో ఉన్నారు. ఇది మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా ఇంతవరకు జాతీయ పార్టీలు తప్ప ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ స్థాయి సభ్యత్వం ఇంతవరకు లేదు, ఎక్కడా లేదు. అది నిజంగానే తెలుగుదేశం పార్టీ అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఒకప్పుడు కొన్ని అంటే నందమూరి తారక రామారావు గారి పార్టీ ప్రారంభించినప్పుడు వెలుగుల అంటే ఇంత విస్తృతంగా ప్రచారం జరగకపోయినా కూడా ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు, సభ్యత్వం రూపాయికే సభ్యత్వం. ఆ సభ్యత్వ కార్యక్రమంలో ఆ రోజు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణంలో నెలకొంది. మళ్ళీ తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పటిదాకా ఏదో మొక్కుబడిగా జరుగుతుంది తప్ప ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు అదేవిధంగా ఈ చేర్పుల కార్యక్రమం కావచ్చు, చేరేవాళ్ళు కావచ్చు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేరుతూ ఉన్నారు. నాయకులు కూడా దాన్ని ఎక్కడ పడితే అక్కడ అందరికీ వివరించి చెప్పడం సరైన దిశలోనే పయనిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే తెలుగు రాష్ట్రాలు అభ్యున్నతికి ముందుకెళ్ళే ఆలోచనలో ఏ విధంగా తీసుకెళ్ళగలడో స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఏ పార్టీలు నమ్ముకునే దానికంటే కూడా ఈ పార్టీలోనే ఉంటే భవిష్యత్తు ఉంటుంది, ఎక్కువ మంది ఆకర్షితులు అవుతానికి కారణం కూడా అదేనైతే నేను భావిస్తున్నాను. ఇక బీమా అనేది అది ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. అంటే కార్యకర్తల సంక్షేమ నిధి ఇంతకుముందు ఉంది, అట్లా కాకుండా అందరికీ ఇప్పుడు 43 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్యకర్తల సంక్షేమం అంటే బీమా కోసం ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కూడా కాదు. ఇది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమైంది. భవిష్యత్తులో దీన్ని మిగిలిన పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తాయో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం కార్యకర్తలకి, శ్రేణులకి, ప్రజలకి ఒక రకంగా ఈ సభ్యత్వం నమోదు చూసిన తర్వాత నాకు కొంచెం అంటే ఇది ఇట్లా జరగటం అనేది మంచి అయినా కూడా
చాలా విషయాల్లో చాలామంది కొన్ని విషయాల్లో జరుగుతున్న పరిణామాలకి ప్రజల్లోనూ శ్రేణుల్లోనూ కొంత అసంతృప్తి ఉంది అనే వాదనలు వినపడుతున్న ఈ తరుణంలో ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం మాత్రం ఒకంత ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్న తర్వాత వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధమైనటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటు రూపేణా ఎక్కడా బయటపడకుండా ఎన్నో సాధక బాధకులు ఓర్చి వాళ్ళ ఆస్తులు పోయినా, లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో కొంతమంది ప్రాణాలు పోయినా వాళ్ళు ప్రశాంతంగా ఉండి, వాళ్ళు ప్రశాంతంగా ఉండటం కోసం ఆగమమైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఓటర్ మహాశయులు ఇచ్చిన తీర్పు అనేది చూశారు, చాలా గొప్పది. మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపటం మాత్రం మంచి పరిణామంగా భావిస్తున్నాను, ఒకంత ఆశ్చర్యంగా కూడా లోనవుతున్నాను. రైట్ సార్, అసలు ఈ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి అన్న రూల్ ఏమైనా ఉండిందా? గతంలో ఇలా జరిగిందా? అండ్ ముఖ్యంగా అది తీసుకున్నట్టయితే మరి టీడీపీకి చూసాం మనం 94 లక్షల మంది అయ్యారు. సో వైసీపీ ఎప్పుడైనా ఎలాంటి పనులు చేసిందంటారా? సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఇలాంటివి చేసిందంటారా? మీరేం చెప్తారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి అలవాటు ఏం లేదు. అంటే దానికి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లేదు. ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్కి, ప్రతి పార్టీకి కూడా. అటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చరు వైసీపీకి అయితే లేదు. ఇక్కడ మామూలుగా ఏంటంటే రాజకీయ పార్టీలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాడర్ బేస్డ్ పార్టీస్ ఉంటాయి, ఇంకొకటేమో ఆవేశంలో ఆ సందర్భంగా వచ్చే పార్టీలు కొన్ని ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం విషయానికి వస్తే ఏంటి అంటే ఫస్ట్ అదొక ఆవేశం నుంచి పుట్టిన పార్టీ. ఆవేశం నుంచి పుట్టి క్యాడర్ బేస్డ్ పార్టీగా మారింది తెలుగుదేశం. మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీలకి వాళ్ళకి క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అంటారు. అంటే వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా బీజేపీ సభ్యత్వం తీసుకొని, అంటే దానికి దీనికి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్కిను బీజేపీకి సభ్యత్వాలు, ఆర్ఎస్ఎస్కి అసలు సభ్యత్వమే ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి క్యాడర్ బేస్డ్ పార్టీగా చెప్పటానికే నేను ఆ పాయింట్ చెప్పాను. ఇక్కడ ఏంటి అంటే ఈ క్యాడర్ బేస్డ్ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా ఒక ఉద్యమం టేకప్ చేస్తే అది సక్సెస్ చేయడానికి ఈజీ ఉంటుంది. మామూలుగా ఏదో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఒక 4 రెడ్లే కనపడుతూ ఉంటారు. అందుకని ఆ పార్టీకి అసలు కింద దాకా స్ట్రక్చరల్ ఫామ్ ఉండదన్నమాట, లేదు, ఎక్కడ కనపడటలేదు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే వచ్చిన కొత్తల్లో అదంతా ఒక ఆవేశం నుంచి పుట్టిన పార్టీగా వచ్చింది. ఆ తర్వాత దాన్ని పర్టికులర్గా చంద్రబాబు నాయుడు దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని క్యాడర్ బేస్డ్ పార్టీగా మార్చాడు. మార్చిన తర్వాత లోకేష్ ఎప్పుడైతే పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యాడో, లేదు ఇట్లా కాదు, దీన్ని ఇంకా కొంచెం మనం కార్యకర్తలు అంటే వేరే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మా కుటుంబ సభ్యులు అన్న రీతిలో ఆయన దీన్ని స్ట్రక్చరల్ చేంజెస్ చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ ఇన్సూరెన్సులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇంకో ఎంత మారింది అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే ఏదన్నా దురదృష్టవశాత్తు పొలిటికల్ క్లాష్లే కాకుండా న్యాచురల్ దీంట్లో కూడా ఏదన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగితే ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యతని పార్టీ తీసుకున్నది ఇప్పటికీ చాలామందిని. ఇది అంతకు ముందర ఎట్లా స్టార్ట్ అయింది అంటే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలామంది ఈ నక్సలైట్ల బారిన పడి, ఇప్పుడు మావోయిస్టులు అంటారు, అప్పుడు నక్సలైట్ల బారిన పడి వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసేవాళ్ళు. అట్లా టార్గెట్ చేయటంలో భాగంగా వీళ్ళని తీసుకెళ్ళి కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటే ఆ కుటుంబాల బాధ్యతని పార్టీ తీసుకోవటం మొదలుపెట్టింది. ఇది మెయిన్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఈ పొలిటికల్ యాజిటేషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయటం, దానికి సంబంధించి కేసులు, ఈ కేసులు పోలీస్ కేసులతోటి
ఇబ్బందులు పడటం ఇవన్నీ మరీ ఈ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అయితే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఏ రోజున కూడా ఈ 5 సంవత్సరాలు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అసలు చేసిన అరాచకాలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చేసిన అఘాయిత్యాలు, అత్యాచారాలు, దారుణాలు మామూలుగా ఇంకొక పార్టీలో కనుక ఇంత రిప్రెషన్ ఉంటే, అణచివేత ఉంటే పార్టీ ఉండేది కాదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ మొత్తం బౌన్స్ బ్యాక్ అవ్వటమే కాకుండా అసలు అది మామూలు విషయం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్ తోటి కకావికలమైపోవాలి, అసలు పార్టీ స్ట్రక్చరే లేకుండా పోవాలి. ఏ స్థాయి నాయకుడిని వదల్లా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి పార్టీలో ఒక గ్రామ స్థాయి కార్యకర్త, ఒక చంద్రయ్య అనే కార్యకర్త గొంతు అట్లా అడ్డంగా నరికేశారు. కోడి గొంతు కోసినట్టు కోశారు. ఒక్కసారి నువ్వు జై జగన్ అను, నిన్ను వదిలేస్తామంటే జై చంద్రబాబు అనే అన్నాడు, గొంతు కోసేశారు. అంటే అటువంటి ఒక్క చంద్రయ్య ఒక్కడే కాదు, అటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనకు వ్యతిరేకంగా తయారయ్యారు. అందుకని ఇంత అద్భుతమైన విజయం వచ్చింది. పార్టీ ఇంత పక్కడ్బందీగా పటిష్టంగా తయారవటానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. ఇస్తుంది ఒక రకంగా కాదు, 100 రకాలుగా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అంత దుర్మార్గపు పాలనని ఎదిరించాలి అంటే అసలు ఎంత గుండె ధైర్యం కావాలి. అటువంటి గుండె ధైర్యాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చూపించారు ఈ రోజున. అందుకనే ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు మామూలు పరిస్థితుల్లో అయితే కోటి సభ్యత్వం కావటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలనను చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరితే, తెలుగుదేశం పార్టీ అండగా మనం ఉంటే, మనకి పార్టీ అండగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ముందర కొంచెం కష్టాల నుంచి బయటపడేయచ్చు అన్న ఉద్దేశంతో అందరూ చాలామంది వాలంటరీగా సభ్యత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. అందుకని ఇంత అప్లాజ్ వస్తూ ఉన్నది ప్రజల నుంచి. మామూలుగా 94 లక్షలు వచ్చినా కానీ ఇంకొక 6 లక్షలు రావడం పెద్ద విషయమేం కాదు. విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, అంటే స్వచ్ఛందంగా జరుగుతున్నాయి. ఎవరో వెళ్ళి ఇంతకు ముందర కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తాం, మొత్తం ఆ ఎమ్మెల్యేనో అక్కడున్న లీడరో డబ్బులు కట్టేస్తాడు. ఇక్కడ అటువంటివి జరగట్లా. ఆన్లైన్లో ఎక్కువ మంది చేరుతూ ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు సభ్యులుగా చేరే ప్రక్రియ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్నది. ఇట్స్ ఎ నోటబుల్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మొత్తం మీరు ఒకటి చెప్పారు, కడప కుప్పంకి పోటీ పెట్టారు. కుప్పంలో ఏం తక్కువ జరగట్లేదు. కుప్పం మంగళగిరిలో చాలా స్పీడ్గానే జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఏంటి అంటే, అక్కడ పార్టీ ఈ నాయకులు ఇంతకు ముందర ఏంటి అంటే మామూలు సభ్యత పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలు తీసుకెళ్ళి అందరూ పేర్లు రాయించుకునేవాళ్ళు. అప్పుడు ఏంటి అంటే పుస్తకం పేర్లన్నీ ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని పేర్లు రాసేసి డబ్బులు వాళ్ళే కట్టేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మొత్తం ప్రతి వ్యక్తి ప్రొఫైల్ అక్కడ ఉంటుంది, ఆధార్ నెంబర్తో సహా ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళే డబ్బులు కట్టాలి. ఇటువంటివన్నీ చేశారు. అట్లా చేరిన కార్యకర్తల్ని సంరక్షించుకోవటానికి ఇప్పుడు ఈ కొత్త విధానాలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. 42 కోట్లు ప్రీమియం కట్టి పార్టీ వీళ్ళకి, అంటే ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదన్నా కార్యకర్త చనిపోతే 5 లక్షలు ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్. గతంలో 2 లక్షలు ఉండేది. గతంలో 2 లక్షలు ఉన్నది, 5 లక్షలకి ఇచ్చేస్తూ ఉన్నారు. అదే కాకుండా పిల్లలకి మనం చాలామందిని చూస్తుంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద ఎంతోమంది పిల్లలకి అసలు చదువు చెప్పిస్తూ ఉంటారు. మీరు గమనిస్తే ఏదన్నా ఒక ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ ఎవరన్నా అవసరంలో ఉన్న వాళ్ళు కనపడితే చంద్రబాబు కానీ లోకేష్ కానీ మేము ఈ పిల్లల్ని దత్తత తీసుకుంటున్నాం అని చెప్పి తీసేసుకుంటారు. ఈ సంస్కృతి ఏ పార్టీలో లేదు. వేరే పార్టీల్లో అట్లా చెయ్యరు.
మనం చూసాం కదా విజయవాడ తాత్కాలిక వరదల్లో సహాయం అందించేసి వదిలేస్తూ ఉంటారు. తాత్కాలిక సహాయం కూడా అందించని పార్టీ గురించి నేను చెప్పబోతున్నాను. ఏంటి అంటే విజయవాడ వరదలు వచ్చినప్పుడు చూశాం కదా, నేను ₹1,00,00,000 ఇస్తా అన్నాడు, 10 పాల ప్యాకెట్లు పంచి ₹1,00,00,000 అయిపోయినాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ వరదల్లో. అది కూడా ఆ పాల ప్యాకెట్లు కూడా ఆయన డబ్బులు కాదు, బొత్స సత్యనారాయణ డబ్బులు అవి. ఒక ఆటోలో ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వేసుకెళ్ళి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ₹1,00,00,000 ఇదే ఇచ్చేశాంగా అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి రాజకీయ నాయకులు, అటువంటి పార్టీలు ఉన్న ఈ ప్రస్తుత కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దత్తత తీసుకోవడం, వాళ్ళ పిల్లల్ని తీసుకోవడం, వాళ్ళని చదివించడం, ఆ స్కూల్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్లో మీరు ఎంత రికమెండేషన్ చేసినా చేర్చుకోరు. నీకు అంత స్ట్రిపులేటెడ్ గైడ్ లైన్స్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఫుల్ఫిల్ అయితేనే తీసుకుంటారు, లేకపోతే ఎవరు చెప్పినా తీసుకోరు. ఇది అందులో ఉన్న స్పెషాలిటీ. అంటే ఆ క్రైటీరియాలో ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా తీసేసుకుంటారు, చదివిస్తారు, వాళ్ళే మొత్తం ఇది చేస్తారు. అటువంటి వ్యవస్థ, పకడ్బందీ వ్యవస్థని తయారు చేయటం అనేది ఇట్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్. ఇది వేరే పార్టీకి సాధ్యం కాదు. రైట్ సార్, మొన్న ఈ మధ్య వరకు కూడా మనం చూసాము, నేను చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, అదే నా చిరకాల కోరిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. కనీసం మరి ఆయనకైతే 11 సీట్లు కూడా రాకుండా పోయినాయి. కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టిందంటే 94 లక్షల కోటికి చేరువవుతుందంటే ఒక ప్రాంతీయ పార్టీకి నార్మల్ విషయం కాదు. సో ఇది ఎలా సాధ్యమైందంటారు? మరి మీరేం చెప్తారు రెండు పార్టీల మధ్య గల వ్యత్యాసం? నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల పైచిలుకు కుటుంబాల్లో 1,95,00,000 లేదా దగ్గర 1,95,00,000 మంది కుటుంబాలలో జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళు మర్చిపోదలుచుకోవాలి, గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు. అతను చూస్తే తప్ప వాళ్ళకి గతం అనేది గుర్తు రాదు. ఏం జరిగింది, విధ్వంసానికి ప్రతిరూపం ఎవరన్నా ఉండారు అంటే పలానా వ్యక్తి వల్ల జరిగిందని చెప్పని గుర్తు చేసుకోవడం కోసమైనా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ విధంగా అతను కోరిక తీరింది. మంచి పని చేసి వాళ్ళ నాన్న చిత్రపటం పక్కన ఆయన చిత్రపటం పెట్టుకుందాం అని కోరిక ఆయన ఎలబుచ్చాడు. కానీ ఆయన చేసిన విధ్వంసానికి మాత్రమే నిస్సందేహంగా ఈరోజు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకొని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, అలాంటి పార్టీ ఉండకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ప్రజలు ఈ విధమైన విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. దాంట్లో కొంతమంది అప్రమేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఇంకా 39% ఉంది, మీరు తక్కువగా అంచనా వేయద్దు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిస్సందేహంగా 39% ఓట్లు వచ్చిన మాట వాస్తవమే. ఏ రూపేణా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని చెప్పి కనుక మనం వివరాల్లో కనుక లోతుగా వెళ్ళగలిగితే వాళ్ళు సాంప్రదాయ ఓట్లని కొన్ని ఉంటాయి. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎంత మంచి చేసినా వేయని ఓట్లు. ఎందుకంటే ఎంత మంచి అని నేను అంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1947 నుంచి 1983 వరకు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంటే 36 సంవత్సరాలు అధికారంలో వాళ్ళు ఉన్నారు. అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలకు ఏమాత్రం చేశారు అనే దాని గురించి కనుక మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే శూన్యం. వాళ్ళు చేసిన విషయాల్లో కనుక చూసుకుంటూ ఉంటే కొన్ని స్వతహాగా జరిగే అభివృద్ధి చేశారే తప్ప ప్రత్యేకంగా ప్రజల కోసం అంటూ వాళ్ళు ఏమీ చేయలే. అదే తెలుగుదేశం పార్టీ 82లో పార్టీ పెట్టి మార్చి 29న నందమూరి తారక రామారావు గారు 1982 పార్టీని తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తర్వాత 9 నెలల కాలంలోనే జనవరి 5న ఫలితాలు వచ్చినాయి. జనవరి 9న అధికారం చేపట్టడం కూడా జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళకి సాంప్రదాయ ఓట్ల గురించి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ సాంప్రదాయ ఓట్లు వాళ్ళకు ఉండడానికి తెలుగుదేశం పార్టీ ఇంత చేసినా ఎందుకు రాలేని దానికి చెబుతున్నాను నేను. సాంప్రదాయ సంబంధించిన ఓట్లన్నీ గరీబీ హటావు అని చెప్పని కాంగ్రెస్ నినాదంతో ఇంకా వాళ్ళని ఎంత అన్యాయం చేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా అదే మొత్తులో అదే విధంగా ఉన్నారు వాళ్ళు. అయినా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1983 నుంచి 1989 వరకు 11,45,000 పక్కా గృహాలు నిర్మించింది. అందుట్లో 70% మంది దళితులకే ఇచ్చారు. మిగిలిన 10% మాత్రమే అగ్రకుల వారికి ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళందరూ దళితులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, వాళ్ళ కేటాయించడం కూడా జరిగింది. ఏ రోజు కూడా కనీసం కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇలాంటి చోట్ల ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాలకు కావచ్చు వరి అంటే మా అన్నం తింటాం, వాళ్ళకి అన్నం అందుబాటులో రాని పరిస్థితి, వరి బియ్యం. మరి వాళ్ళకి కిలో ₹2 బియ్యం పథకం పెట్టేసి తొలిసారిగా వాళ్ళకి అందించడం కూడా జరిగింది. జనతా వస్త్రాలు ఇచ్చేశారు.
ఇవన్నీతో పాటు రైతులకు కావాల్సినటువంటి సహకార బ్యాంకుల్ని అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. ఎన్నో చేశారు తెలుగుదేశం ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారు. అయినా సరే ఆ సాంప్రదాయ ఓట్లు కాంగ్రెస్ పార్టీని అలానే కొనసాగుతూ వస్తూనే ఉన్నాయి. దాంట్లో పెద్ద మార్పులు తీసుకురాలేకపోయారు ఎన్ని మంచి పనులు చేసినా కూడా. ఇప్పుడు అదే సాంప్రదాయ ఓట్లు కాంగ్రెస్ పార్టీని కాదని అతను ఎమ్మట నడిచినాయి. వాళ్ళ తండ్రిని రాజశేఖర రెడ్డిని చూసి వాళ్ళు అటు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, రాజశేఖర గారి కుటుంబానికి ఏదో అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏదో చేశారనే ఆలోచనతో వాళ్ళు ఇంకా సాంప్రదాయ ఓట్లు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటూ వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అతనితో పాటు కలిసినందువల్ల ఆ ఓటు బ్యాంక్ అనేది ఉంది. ఇప్పుడు దాంతోపాటు అందుట్లో కూడా ఉన్న ఓట్ల బ్యాంకులు 39% నా పరిశీలనలో వచ్చింది కావచ్చు. మిగిలిన వాళ్ళ ద్వారా నేను సేకరించిన దాన్ని చూసుకుంటా ఉంటే 10 నుంచి 15% ఓట్ల వరకు బెదిరింపుల వల్ల ఆ ఓట్లు పడ్డాయి అనేది నాకు తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే పథకాల వాళ్ళని, లబ్ధిదారులను బెదిరించి మీరు కనుక మాకు తెలుస్తుంది రేపు ఓట్లు ఎట్టుబడ్డాయో ఏంటో మేమే గెలుస్తాం, మీరు కనుక అటు ఓట్లు వేస్తే రేపు పొద్దున రాబోయే పథకాలను మీకు రానియకుండా చేస్తాం అనే బెదిరింపు కార్యక్రమాలు చేపట్టినందువల్ల 10 నుంచి 15% ఓట్లు వాళ్ళకి పడ్డాయి. సాంప్రదాయ ఓట్లు 20 నుంచి 25% వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఇట్లా ఓట్లు ఇప్పుడు ఆ సాంప్రదాయ ఓట్లు కూడా తిరిగి ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ఈ బెదిరింపులు ఉన్నారు చూడు, ఎవరైతే బెదిరించారో లబ్ధిదారుల్ని, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడి నుంచి వైదొలిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి రావడం మొదలుపెట్టేశారనమాట. ఇట్లా చూసుకుంటా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఈరోజు వచ్చిన దాన్ని చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళని చూసుకుంటా ఉంటే వ్యత్యాసం స్పష్టంగా కనపడతానే ఉంది. వ్యత్యాసం ఏందంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఈ పార్టీ పోరాటాలకు పురిటిగడ్డ. పోరాటం అనేది ఇలా కొత్త కాదు, పోరాటం చేస్తూనే ఉన్నారు. 84లో నాదెండ్ల భాస్కరరావు గారి ఉదంతం వచ్చిన తర్వాత ఏ విధంగా తిరగబడ్డారో ప్రజలందరికీ తెలుసు. 89 తర్వాత 94 వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 3 ముఖ్యమంత్రులను మార్చడం, వాళ్ళు చేసిన నిర్వాహకానికి ఎలా తిరగబడి 94లో విజయం చేకూర్చారో చూస్తూనే ఉన్నారు. అలాగే 2014 తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. 2019 జరగకూడదు నష్టం ఏదో జరిగిపోయింది. మళ్ళీ 2024 తెలుగుదేశం పార్టీకి ఎంత అఖండ విజయాన్ని చేకూర్చారు. ఇది నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ విజయమనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలవటం వల్ల అందరూ ఒకటనే భావనలో వాళ్ళు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి అందరూ కోరుకున్నారు. దానికి వాళ్ళు కూడా తోడయ్యారు కాబట్టి ఈ అనూహ్యమైన విజయం రావడం కూడా జరిగింది. ఇప్పుడు వ్యత్యాసాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి, జరిగిన నష్టాన్ని వాళ్ళ దృష్టిలో కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి మీరన్నట్టు అతను మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళని మర్చిపోయే విధంగా పరిపాలన సాగబోతుందనటానికి చిన్న కొన్ని అవరోధాలు ఉన్నా కూడా నిన్న చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన జలహారతి, సత్యమూర్తి గారు జలహారతికి సంబంధించి లోతుగా కనుక మనం వెళ్ళిపోతే కొంచెం ఆయన చెప్పింది నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఆ విధంగా ప్రజలకు విడమర్చి రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏ ప్రాంతానికి ఎలా జరగాలి, ఏ ప్రాంతంలో ఇంకా నీరందన ప్రదేశాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడితేనో లేకపోతే ఏ ప్రాంతంలో మామూలుగా జలాశయాలు నిర్మిస్తే ఎట్లా ఉపయోగం ఉంటుంది. 3000 టీఎంసీల నీరు సముద్ర పాలవుతూ ఉంది. అందుట్లో 10% 300 టీఎంసీల నీరు కనుక మనం సద్వినియోగం జరిగితే ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైన ప్రయోజనాలు, అలాగే కమర్షియల్ క్రాప్స్ కూడా తీసుకుంటూ ఉంటే ఎంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా ఆయన ఎలా తీర్చిదిద్దారు, దానికి ఉదాహరణ ఇప్పుడు కనపడతానే ఉన్నాయి కదా. ఇప్పుడు పులివెందలు తీసుకుందామండి. మనం పులివెందల్లో పండుతున్న అరటికి ఇప్పుడు హైబ్రిడ్ అరటికాయలకి ఎంత విశిష్టమైన పేరు ప్రఖ్యాతలు వచ్చిందో చూస్తూనే ఉన్నాం కదా. పులివెందల్లో నీరు అంతని వాళ్లే ఊహించాల. అలాంటిది 2014 నుంచి 2019 వరకు ఆయన అందించారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు. 2019 నుంచి 2024 వరకు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఎత్తుకోవడం, దానికి 70,000 కోట్ల రూపాయల నుంచి 81,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని ఆయన అంత విడమర్చి చెప్పిన తర్వాత అది గనక ఈ 3 సంవత్సరాలు ఆయన అనుకున్నట్టు కనుక పూర్తి చేయగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రం ఆయన అనుకున్నట్టుగా 2047కి కాదండి 2034కే నిస్సందేహంగా భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఎలక్షన్స్కి ముందు మనం చూసాము ఇంకా టీడీపీ పని అయిపోయింది, ఆ పార్టీ క్లోజ్ చేసుకోవాలి అని చెప్పి వైసీపీ ప్రొజెక్ట్ చేసింది. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు ఎప్పుడూ లేనంతగా ఈసారి జరిగింది. సో ఎందుకు అంటే అధికారం ఎప్పుడైతే చంద్రబాబు గారు చేపట్టారో దాని తర్వాత ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి పనులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆయన ఇచ్చిన హామీలు ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు అంటారా? మీరేం చెప్తారు? అంటే ఇది ఒక పార్ట్. ఆయన ముఖ్యమంత్రిగా
ఆయన కానీ మంత్రిగా లోకేష్ కానీ వీళ్ళు చేస్తున్న పనులు చూసి అట్రాక్ట్ కావటం ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఉండాలి, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి, ఉంటేనే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఈవిల్ ఫోర్సెస్, ఈ చెడు శక్తులు, దుర్మార్గపు శక్తులు తలెత్తకుండా ఉంటాయి అన్న ఒక ఆలోచన మొత్తం ఎక్కువ మందిలో ఉండటం వల్ల ఇంత సభ్యత్వం చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. మామూలుగా అయితే సాధ్యం కాదు అంత అంత ఇదిగా జరగటం, ఇంత బ్రిస్క్గా జరగటం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి, మోర్ స్ట్రాంగర్ కావాలి, అసలు ఇంకా బలోపేతం కావాలి. బలోపేతం అయితే తప్ప ఈ దుష్టశక్తుల ఆట కట్టించటం సాధ్యం కాదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవటం వల్లే ఇది జరుగుతున్నది. ఇది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో కొన్ని పరిశ్రమలు తీసుకురావటం, ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న పరిశ్రమలు ఆయన చూస్తూనే వస్తూనే ఉంటాయి, కొత్త పరిశ్రమలు పెడుతూనే ఉంటారు, ఐటీ ఇండస్ట్రీ పెరుగుతూనే ఉంటుంది, కొత్త డీప్ టెక్ వస్తుంది, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. బ్రాండ్ అంబాసిడర్ అండి ఆయన. ఇటువంటివన్నీ వస్తాయి. మళ్ళీ రేపు జనవరి 19th ఆ టైంలో మళ్ళీ ఆయన దావోస్ వెళ్తూ ఉన్నాడు, మళ్ళీ కొత్త అగ్రిమెంట్లు అవుతాయి. అది ఎవరికి కొత్త కాదు. ఇప్పుడు అదే మెయిన్ ప్రధానమైన ప్రాబ్లం ఏంటి అంటే ఈ చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు వస్తే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, చంద్రబాబు నాయుడు వస్తే కొత్త అభివృద్ధి వస్తుంది. నితిన్ గడ్కరీ నిన్ననే ఒక 923 కోట్లతోటి విశాఖపట్నం వైపు ఒక పెద్ద 6 lane రోడ్డు శ్రీకాకుళం నుంచి అనౌన్స్ చేశాడు. అంటే ఎట్లా వస్తుంది? అంతకుముందు మనం ఒక 10 రూపాయలు పెట్టి రోడ్డు వేయించలేకపోయాం కదా. అంటే మనం అంటే మీరు నేను కదా, జగన్మోహన్ రెడ్డి. ఆ రోడ్డు గుంతల రోడ్లు ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మా రోడ్డు బాగుంది, మా రోడ్డు బాగుంది, మా రోడ్డు బాగుంది, అమ్మయ్య మా రోడ్డు బాగుంది అని ఇటువంటి పోస్టులు ఎక్కువ కనపడుతున్నాయి. మీరు చూడండి, అదేదో ఎవరో పర్టికులర్గా చేస్తున్నది కాదు, ప్రజలు వాళ్ళ ఆనందం కొద్దీ వాళ్ళే షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఇప్పుడు సంక్రాంతి నాటికి మీ రోడ్లన్నీ బాగు చేస్తానని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పటం సంక్రాంతి కన్నా ముందర అయిపోయింది. సో అసలు మొత్తం ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ మొన్న వెళ్ళి ట్రైబల్ ఏరియాలో నేను అసలు రోడ్డు వేయిస్తానని చెప్పి వాడు కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీకు రోడ్లు ఆ ట్రైబల్ ఏరియాలో ఎప్పుడు అసలు రోడ్డు అనేది చూడని ప్రాంతంలో రోడ్లు వస్తూ ఉన్నాయి. మొత్తం ఇంక అన్నీ ఇది చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం అంటే గిట్టని వాడు కూడా అమ్మ మా రోడ్ బాగుందండి, తెలుగుదేశం వస్తే ఎట్లయినా మారుతుందండి అనే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ తరహా అభివృద్ధి కొత్త కాదు. అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఇవే చేస్తాడు, ఇటువంటి పనులే చేస్తాడు. అంతకుముందు జన్మభూమి ప్రోగ్రామ్ అని పెట్టి మొత్తం ఈ చిన్న హ్యామ్లెట్స్లో కూడా సిమెంట్ రోడ్లు వేయించాడు. అప్పుడు ఆయన విలువ తెలియలే చాలామందికి, ఏదో వేయిస్తున్నాడులే. ఇప్పటికీ ఆ రోజు జన్మభూమి ప్రోగ్రాంలో టేకప్ చేసిన రోడ్లు ఇప్పటికీ గ్రామాల్లో అవే ఉన్నాయి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చి ఆ జన్మభూమి కమిటీలోని దోచుకున్నారు అప్పట్లో అని చెప్తాడు. ఏం తెలుసు, ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫారెస్ట్లో ల్యాండ్ ఆక్యుపై చేసి గెస్ట్ హౌస్ కట్టుకోవడం కాదు కదా. మరీ మీరు అన్యాయం అండి. లక్షల ఎకరాలు పెద్దిరెడ్డి దుబ్బేస్తే 42 ఎకరాల గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే అది కూడా పాయింటే. మీరు భలేవాళ్ళండి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అనొచ్చు, మీరు బాగున్నారండి అక్కడ 100 ఎకరాలు తీసి కొట్టేస్తే మీరేమో అనరు. కానీ నేనేదో 42 ఎకరాలండి. ఎంత అండి 42 ఎకరాలు అంటే? మరి అది కూడా మీకేమైనా పనికి వస్తుందండి? ఫారెస్ట్ ల్యాండ్లో నేను దొబ్బేస్తే మీరు వచ్చి పెద్ద మాట్లాడుతున్నారని అనొచ్చు నన్ను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అటువంటి పనులు వాళ్ళకి చాలా ముచ్చటగా చేసుకుంటారు. ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు ఏమో రోడ్లు వేయించాలంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు, జలహారతి అంటాడు. ఎక్కడెక్కడ గోదావరి పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీసుకెళ్ళి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర కలుపుతానంటాడు. మరి అటువంటి ఆలోచనలు మరి ఆయనకే వస్తాయి. అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి మొత్తం తీసుకెళ్ళి నీకు హంద్రి నీవా సుజల స్రవంతి మొత్తం పారిస్తానని చెప్తున్నాడు ఆయన. కృష్ణా పెన్నా నదులు కలుపుతానంటాడు.
గోదావరి నదిని కృష్ణతో కలుపుతానంటాడు, వంశధార నాగావళి కలిపేశాను పొమ్మంటాడు. ఆయన ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఆయన టేకప్ చేశాడు. మనమేమో మన ఆస్తులు కబ్జా పెట్టుకోవడం, ఎట్లా కబ్జా పెట్టుకోవాలి, ఇవి ఎట్లా ఇది చేయాలి, ఇవి ప్యాలెస్లు ఎట్లా కట్టుకోవాలి, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, అమరావతిలో ఎట్లా కట్టుకోవాలి, ఆ తర్వాత ఇంకెక్కడన్నా ఎట్ట కట్టాలి. ఉండే 13 జిల్లాలు 26 చేసాడు, 26 కట్టుకున్నాడు, 26 కట్టుకున్నాడు, చెప్పండి ఎక్కడెక్కడ కట్టుకోవాలి. ఈ గోల్లో వాళ్ళు ఉంటారు. ఈయనేమో బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ని దాన్ని పెద్దది చేసి దాన్ని ఈ గోదావరి నది తీసుకెళ్ళి అక్కడ కలిపి అక్కడి నుంచి రాయలసీమకి నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్తానంటాడు. అందుకని వాళ్ళ ప్లాన్లన్నీ అట్లా ఉంటాయి. మరి అది ఏం చేస్తాం, అది స్ట్రక్చరల్గా అట్లాగే ఉంటుంది. ఇదే కాకుండా మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఈ దుష్ట చర్యలు చూసిన తర్వాత ఇంకా లాభం లేదు, మనం తెలుగుదేశం పార్టీని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. తెలుగుదేశం పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తే ఈ దుష్టగ్రహాలు మళ్ళీ ఆ రాష్ట్రం మీదకి రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో యాక్టివ్గా అంతా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.